ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెన్షన్స్ పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలంటున్న చింతలపూడి ఎన్డీఏ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. విమర్శలు, సద్విమర్శలు, సూచనలు, సలహాలతో ముగిసిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ బూత్ స్థాయి కమిటీల సమావేశం. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం చెక్ పోస్ట్ వద్ద బిల్లులు లేని 7 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ నెల 5వ తేదీన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవ జాతర భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న సత్యనారాయణ. విశాఖ జిల్లా పెందుర్తిలో రోడ్డు ప్రమాదం, 3 కొవ్వూరు వాసులు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. జంగారెడ్డిగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై వేగవరం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నియమావళి ప్రవర్తనకు విరుద్ధంగా ఎటువంటి బిల్లులు లేని 7 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కొనకల్ల నాగేశ్వరరావు స్కూటీలో 7 లక్షల రూపాయలను తీసుకువెళ్తున్నారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టడంతో 7 లక్షల రూపాయల నోట్ల కట్లను అధికారులు గుర్తించారు. ఈ నగదుకు బిల్లులు చూపించాలని కోరడంతో ఏటీఎంలో బ్యాంకులో డ్రా చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు. దానికి సంబంధించిన బిల్లులు తీసుకురావాలని అధికారులు కోరారు. తత్సారం చేయడంతో ఈ నగదును సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తనిఖీలో ఎస్ఎస్ టీమ్ ఇన్ఛార్జ్ సిడిపిఓ బ్యూలా, ఫ్లయింగ్ స్క్వాడ్ కొమ్మినేని వెంకటరమణ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ఎస్ఐ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. 50,000 రూపాయలకు మించి నగదు రవాణా చేసే వారందరూ తగిన రసీదులు పొంది ఉండాలని మీడియాతో అధికారులు కోరారు. బిల్లులు లేని నగదును సీజ్ చేయడం జరుగుతుందని ప్రజలు గమనించాలని విన్నవించారు. నమస్కారాలు. ఈ రోజు వేగవరం ఎస్ఎస్టీ టీం, జంగారెడ్డిగూడెం ఎస్ఎస్టీ టీం ఒక 7 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వారి దగ్గర సరైన ధ్రువపత్రాలు లేనందున మేము సీజ్ చేయడం చేశాం. ఏవైనా వారి దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే 3 మెన్ కమిటీ ఉంటుంది ఏలూరులో, అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకోవచ్చు. కానీ మేము సరిగ్గా చెకింగ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర అయితే ఏ ఆధారాలు లేవు కాబట్టి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం వెళ్తుందని చెప్తున్నారు. వాళ్ళు అది ఏటీఎం లో మేము డిపాజిట్ చేయటం అంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏ విధమైన లేవు కాబట్టి సీజ్ చేయడం జరిగింది. వెళ్తున్నాడు అతను, ఏ విధమైన సెక్యూరిటీ లేదు. ప్రజలందరికీ తెలుసు 50,000 మించి తీసుకెళ్లకూడదు. కానీ 7 లక్షల రూపాయలు 2 వీలర్ లో తీసుకుని వెళ్తున్నారు వితౌట్ సెక్యూరిటీ, కాబట్టి మేము సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మన వేగవరం చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఎస్టీ టీము వాహన తనిఖీలో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెం వైపు నుంచి వస్తున్న ఒక స్కూటీ వెహికల్ అతన్ని ఆపి చెక్ చేయడం జరిగింది. అతని స్కూటీలో 7 లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంది. దానికి సంబంధించి ఎటువంటి బిల్స్ లేకపోవడం వల్ల చెకింగ్ టైంలో దాన్ని సీజ్ చేసి ప్రాపర్ గా ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి టీం వాళ్ళు, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో క్యాష్ సంబంధించిన వానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత బిల్స్ అవి చూపించుకొని అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో 50,000 మించి తీసుకెళ్లకూడదు అనేది నిబంధన ఉంది. కాబట్టి అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దానికి సంబంధించి ఏదైనా తీసుకెళ్ళినప్పుడు వ్యాలిడ్ ప్రూఫ్స్ కూడా ఉండాలి. ఈ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏమి లేనందున వీటిని ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యవర్గ సమావేశంలో భాగంగా టీడీపీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల ఆచిరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, బీవీఆర్ చౌదరి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. దళితపేట నుంచి వచ్చిన వలస యూత్ సభ్యులతో కాసేపు మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. విమర్శలు, సద్విమర్శలు, సూచనలు, సలహాలు, చేసిన తప్పులు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలతో జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యవర్గ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల ఆచిరాజు అధ్యక్షతన వహించారు. తొలుత రాష్ట్ర జానపద కళాకారుడు ఎల్ఆర్ కృష్ణబాబు గీతాలాపన చేశారు. సమావేశానికి విచ్చేసిన కార్యకర్తల మనోభావాలను వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణపై నాయకత్వం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు హాజరు కాలేదు. మరో గంటలో సమావేశం మొదలు కావస్తుందనే లోపల ఇద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట
మాటల యుద్ధం సాగి ఒకరిపై మరొకరు దాడి చేసే స్థాయికి చేరింది. తరువాత సద్దుమణిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యవర్గ సమావేశం కొనసాగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు, నాయకులు జట్టి గురునాథరావు, మున్సిపల్ వైస్ చైర్మన్స్ కంచర్ల వాసవిరత్నం, ముప్పుడు వీరాంజనేయులు, మేడవరపు విద్యాసాగర్, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, బివిఆర్ చౌదరి, పిపిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని గురునాథరావుతో పాటు విజయరాజు భరోసా ఇచ్చారు. గెలిపే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ ను తనకు మెజార్టీ వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ కు 5 మందితో కలిసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఇంటింటికి పార్టీ పథకాలను, భవిష్యత్ కార్యాచరణను తెలియజేసి ఓట్లు అభ్యర్థించేలా బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్లెక్సీలో ముస్లింలకు ప్రాధాన్యత లేకుండా చేశారు అని మాజీ బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్యకర్తలకు గుర్తింపు లేకుండా చేసిన విషయాన్ని ప్రస్తావించిన మాజీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు గత అని ఈసారి కార్యకర్తలకు కొండంత అండగా పార్టీ ఉంటుందని, వేదిక మీద ఉన్న నాయకత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని బివిఆర్ చౌదరి కొన్ని సందర్భాలను ఉదాహరిస్తూ మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో ఎప్పుడు లేనంతగా మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనేయులు, కౌన్సిలర్ కాసర తులసి అన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనం, అభివందనం తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ సమావేశం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడి లాగా మేము సైతం యుద్ధానికి సిద్ధం, మేము సైతం ఎన్నికల రణరంగానికి సిద్ధం, రాబోయే ఎలక్షన్స్ ని మేము ధీటుగా ఎదుర్కొంటాం అని కలిసికట్టుగా మీరందరూ ఉన్నట్టు ఉంది. ఇది చాలా సంతోషమైన విషయం. నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్న క్రమశిక్షణ, మీలో ఉన్న ఉత్సాహం, మీలో ఉన్న ఈ యొక్క ఆనందం చూస్తుంటే మనం గెలిచినట్టే అని నాకు అనిపిస్తుంది. ఇకపోతే మన ముందున్న లక్ష్యం ఇంకొక 40 రోజుల్లో ఎలక్షన్. మే 13 ఎలక్షన్ డేట్ ఇచ్చారు. మనం అందరము కూడా కష్టపడి ఇది ఒక మహా యజ్ఞంలాగా తలంచి మనందరం ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్ని కలుపుకొని ప్రజలకు మన నాయకుడి యొక్క విశ్వసనీయత మాట చెప్పితే ఆ మాట పూజా తప్పకుండా చేస్తాడు మన నాయకుడు. ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోను అమలు చేసే గొప్ప నాయకుడు మన నాయకుడు అని ప్రజలకు మనం చెప్పి ఈ ఎలక్షన్స్ లో మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా మనకి విజయం వస్తుంది. ఆ పార్టీ బలంగా ఉండాలన్నా, ఆ నాయకుడు బలంగా ఉండాలన్నా సరే కార్యకర్తలు అవసరం. ఒక సైన్యులాగా, ఒక రక్షణ కవచం లాగా పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఉంటున్న విషయం అందరూ ఒప్పుకునే విషయమే. ఇక్కడ నుంచి గతంలో రకరకాల జరుగుండొచ్చు, బాగా జరుగుండొచ్చు, కానీ విజయరాజు గారు చెప్పేది ఏంటంటే మీరు కార్యకర్తల మట్టుకు ఖర్చుకోవద్దు. మీరందరూ కూడా కొంత ఖర్చుతో ఎలక్షన్ లో తిరిగి కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటారు. కాబట్టి కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా ఈ రోజున అశ్వరాజ్ గారికి చెప్పి ఈ సమావేశాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఈ జంగారెడ్డి పట్టణంలో గతంలో తెలుగుదేశం పార్టీ చాలా బాగా ఉన్నప్పుడు కూడా ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం ద్వారా విజయం సాధించాం. ఈ రోజున పట్టణాల్లో మన వైఎస్ఆర్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద రకరకాలుగా ప్రచారాలు చేసి పట్టణాల్లో ఓటర్ని అయోమయానికి గురి చేసి వైఎస్ఆర్ క్యాస్ట్ ఏదో ఇబ్బంది వచ్చేటట్టు వాళ్ళ ఆస్తులే పోతున్నట్టు రకరకాల ప్రచారాలు చేసే పరిస్థితుంది. పట్టణ ప్రాంతాల్లో పల్లెటూరులో బాగుంది, పల్లెటూరులో ఇబ్బంది లేదు, కానీ పట్టణ ప్రాంతాల్లో మటుకు కొన్ని వర్గాల వారు ప్రచారాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా పట్టణంలో కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉంటాం, మేము చేయిస్తామని చెప్పి మీకు హామీ ఇవ్వండి. ఎన్నికలకు 1 సంవత్సరం ముందుగా నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మేము సోమబాబు గారు, బివిఆర్ చౌదరి గారు ఒక ప్లానింగ్ గా ప్రతి డోర్ టు డోర్ ఇందిరానగర్ కానించి ఉప్పులమెట్ట దాకా ఏ ఇల్లు వదలకుండా కష్టపడి తిరిగాం. దాని పరిస్థితులు దక్కింది. కానీ కార్యకర్తలను మటుకు గుర్తుంచుకోలేదు. నిజం చెప్తున్నాం, కార్యకర్తల మటుకు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది మీ అందరికి తెలుసు, ఓపెన్ గా నాయకుల్లోనే ఇల్లాక అప్పుడు కార్యకర్తలను విస్మరించారు. ఇప్పుడు పెద్దలు గురునాథం గారు చెప్పారంటే అది నిజం. కాబట్టి ఇక నుంచి గురునాథం గారు చెప్పినట్టు కార్యకర్తలను గుర్తించుకునే రోజు వచ్చింది. కార్యకర్తలు గుర్తించుకుంటారు. కాబట్టి అందరం కష్టపడి సైనికుల్లాగా మళ్ళీ
గడప గడపకు వెళ్ళి మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకున్నాం. అలాగే మన విజయరాజు గారిని, సునీల్ కుమార్ గారిని మనం నెగ్గించుకుని మనందరం మంచి మెజార్టీతో వాళ్ళకి ఇస్తేనే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఒక పేరు ప్రఖ్యాతులు ఉండి మనకి మంచి శాంక్షన్ మంచి అన్ని వస్తాయి. కాబట్టి కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని మీతో పాటు మేము కూడా పనిచేస్తాం సభాముఖంగా వాగ్దానం చేస్తూ సెలవు సూచనలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని రాబోయే ఎలక్షన్ లో ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందును మోగించే విధంగా, అలాగే చింతలపూడి నియోజకవర్గంలో మరి జగనన్న వదిలినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో ఏలూరు పార్లమెంటు సభ్యులు మరి సునీల్ బాబు గారిని, అలాగే చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖమ్మం విజయరాజు గారిని మరి అత్యధిక భారీ మెజార్టీతో జంగారెడ్డిగూడెం పట్టణంలో కాదు, జంగారెడ్డిగూడెం మండలంలో కాదు, చింతలపూడి నియోజకవర్గంలో ఒక భారీ మెజార్టీతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంలో మరి మీ అందరి సహకారంతో ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. నూజివీడు పట్టణంలో ఎంఆర్ అప్పారావు కాలనీ వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై మొక్కజొన్న లోడుతో వెళ్తున్న 12 టైర్ల లారీ ఆటోని ఢీకొని పాల సేల్స్ కౌంటర్ పైకి దూసుకువచ్చింది. దీంతో పాల సేల్స్ కౌంటర్ షెడ్ పూర్తిగా దెబ్బతింది. షెడ్ మీదుగా వచ్చి 2 బైకులపై నుండి లారీ దూసుకు వెళ్లింది. లారీ రాక చూసి అవతల ఖాళీ స్థలంలోకి దూకిన 2 వ్యక్తులకు ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న నూజివీడు పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. आया फाइल्स జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో వైభవంగా మాస కళ్యాణోత్సవం నిర్వహించారు. పాల్గొన మాస శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెంకు చెందిన రాంబాబు, నాగవెంకట గంగాభవాని దంపతులు, అశ్వరావుపేటకు చెందిన వెంకటేశ్వరరావు, శాంతకుమారి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. కళ్యాణం అనంతరం ఉభయదాతలకు విశేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలతో పాటు అర్చకులు ఆశీస్సులు అందజేస్తారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. కోయిలగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు మానవతా వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి బహుకరించిన ఫ్రీజర్ బాక్స్ ప్రారంభించారు. షిడ్డి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ వారి సౌజన్యంతో మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ద్వారా ఫ్రీజర్ బాక్స్ ను కోయిలగూడెం మానవతా శాఖకు అందించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి కోయిలగూడెం మానవతా శాఖ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ డాక్టర్లు ఎస్తర్ రాణి, అబ్దుల్ తస్లీం, సీతారామరాజు, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, ప్రెసిడెంట్ బొమ్మ మోహన్, సెక్రటరీ సిద్ధార్థ, ట్రెజరర్ రామకృష్ణ, ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, స్వామి, నక్కాబావి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రచారం చేపట్టారు. పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలు వేసి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తమకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రచారం చేపట్టారు. లక్కవరంలో వైసీపీ నుండి టీడీపీలోకి జాయిన్ అయిన ప్రతి ఒక్క కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి కూడా మీరు తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు అందరూ కలిసి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం
మన లక్ష్యం. దానికి అందరి సహాయం సహకారం చాలా అవసరం. ఎటువంటి కూడా పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మీరు ఈ పార్టీలో, ఈ ఉమ్మడి పార్టీలో మీరు ఫ్రీగా పనిచేయొచ్చు. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇంకా మీరు వైసీపీకి చెప్పి ఇంకా చేరికలు చేర్పించండి. ప్రతి ఒక్కరు కూడా పార్టీ అండగా ఉంటుంది. మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జపాన్ లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదైంది. కాగా పొరుగు దేశం తైవాన్ లో రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ హన్స్ కేంద్రంగా గురువారం ఉదయం భూమికి 55 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చినట్లు సమాచారం. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాలు ఊగిపోయాయి, కొండరాళ్లు కింద పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో బండరాళ్లు కిందకు పడుతున్న దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్.
జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం 60వ వార్షికోత్సవ జాతర నేత్రపర్వంగా నిర్వహించడానికి సన్నాహాలు చేపట్టారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు కన్నుల పండుగ జరుపుతున్నట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ తెలియజేశారు. 5వ తేదీ ఉదయం 5 గంటలకే నూకాలమ్మ తల్లి ఆలయంలో నిత్య కైంకర్యాలు పూర్తి చేసి ఉదయం 9 గంటలకు గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి 1008 మంది మహిళలచే శోభాయాత్ర నేత్రపర్వంగా జరుపుతున్నట్లు వెల్లడించారు. సప్తనదీ జలాల కలశాలు, పాల పొంగళ్లు, మంగళ ద్రవ్యాలు, భజన కోలాటాలు, తీన్మా డప్పులు, గరగాటలు, మంగళ వాయిద్యాలతో పాన్పులు వేసుకుంటూ సింహవాహనం అధిరోహించి గంగానమ్మ తల్లి నూకాలమ్మ తల్లి ఆలయానికి చేరే సన్నివేశాన్ని ప్రతి ఒక్కరూ కన్నులారా చూసి తరించాలని రాజాన పండు పిలుపునిచ్చారు. 1964వ సంవత్సరం నుంచి జాతర జరిపేందుకు తమ పూర్వీకులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం నందు ప్రతి ఏటా మనందరం కూడా జరుపుకునే కొత్త అమావాస్య ఉగాది వేడుకలంతా కూడా నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 60వ వార్షిక జాతర మహోత్సవాలు 5/4/2024 శుక్రవారం రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి మన గ్రామదేవత శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం వరకు 1008 సుమంగళీలచే, సప్త నదీ జలములచే, పాల పొంగళ్ళచే అమ్మవారు గంగానమ్మ అమ్మవారు నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క జాతర మహోత్సవ ప్రారంభానికి చీరా సారీ ఇత్యాదులంతా కూడా సమర్పించి ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీమూర్తులందరూ కూడా మీ యొక్క అభీష్టం నెరవేరడం కోసం గంగానమ్మ అమ్మవారి యొక్క ఆలయం నుంచి నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం వరకు మీరంతా కూడా మీ అభీష్టానికి తగ్గట్టుగా పాల పొంగలు గాని, సప్త నదీ జలములు గాని ఇత్యాది హరిద్ర కుంకుమ చందన తాంబూలాదులంతా కూడా శోభాయాత్రలో మీరంతా కూడా తెచ్చుకుని అమ్మవారికి సమర్పించి మీ యొక్క అభీష్టాన్ని అమ్మవారికి సమర్పించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాం. అందులో భాగంగా అందరూ కూడా స్త్రీమూర్తులందరూ కూడా పసుపు రంగు చీర గాని లేదా ఎరుపు రంగు చీర గాని చక్కగా మీరంతా కూడా ధరించి అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమంలో శోభాయాత్ర కార్యక్రమంలో మీరు పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 60వ జాతర మహోత్సవ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రేపు ఉదయం 5/4/2024 శుక్రవారం ఉదయం 9 గంటలకి గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి కూడా ఈ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర పాల పొంగలు పంపించి పాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఏ కారణాలతో మీరు ఆ బాణాలు తీసుకురాకపోతే అవకాశం లేని వాళ్ళు అక్కడికి వస్తే సప్తనదీ జలాలు ఏర్పాటు కూడా చేశాము. అవన్నీ కూడా తీసుకొని పాన్పులు వేసుకుంటూ మన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణం నుంచి ఉదయం 9 గంటలకి బయలుదేరుతుంది శోభయాత్ర. అక్కడ నుంచి మన నూకాలమ్మ అమ్మవారి ఆలయం వరకు వస్తుంది శోభయాత్ర. ఈ శోభయాత్ర కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. అలాగే ఈ ఉగాది కార్యక్రమాల్లో మీరందరూ సేవ చేసుకున్న వాళ్ళు ముందుగానే ఆలయ కమిటీని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాము. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తుంటారు. క్షణం తీరిక లేకుండా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి తమ ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. మాంసకృతులు తీసుకోవడం కారణంగానే వారికి తిరగడానికి శక్తి వస్తుందని అనుకుంటారు. కానీ కేవలం శాకాహారం తీసుకోవడం, మిత ఆహారం సేవించడం వల్లనే వారు దృఢంగా పర్యటన సాగే అవకాశం ఉందని తెలియజేశారు. చంద్రపూడి ఎన్డీఏ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ లక్కవరం పర్యటన ముగించుకుని మధ్యాహ్నం జంగారెడ్డిగూడానికి చేరుకున్నారు. కేవలం మజ్జిగ అన్నం, ఆవకాయ పచ్చడిని మాత్రమే రోషన్ కుమార్ తీసుకున్నారు. మండు వేసవిలో ఓపిక, ఆరోగ్యం బాగుండాలి అంటే 10 మందిని కలవాలి అంటే సాత్విక ఆహారంతోనే సాధ్యపడుతుందని విలేకరులతో నవ్వుతూ పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న ఇండియా సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని తెలియజేశారు. సాకులు, టీడీపీపై నిందలు మాని తగిన సిబ్బందితో అర్హులైన పెన్షన్దారుల ఇళ్లకు పెన్షన్స్ అందజేయాలని టీడీపీ చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆయన కార్యాలయం నందు పాత్రికేయులతో మాట్లాడారు. పెన్షన్స్ పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని తెలిపారు. 35 రూపాయల పెన్షన్ మొదలుపెట్టింది టీడీపీయేనని, దానిని 200 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు తీసుకువెళ్లింది కూడా టీడీపీయే అని ప్రజలు గ్రహించాలని అన్నారు.
అందరికీ నమస్కారం. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశంకున్న క్లారిటీ కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో విజన్ కానివ్వండి, క్లియర్ గా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్ల పేరుతో రాజకీయం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున చూస్తే మరి పెన్షన్స్ 1వ తారీఖున ఇవ్వాల్సింది మరి ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. దీన్ని తెలుగుదేశం ఆపిందో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని చెప్తున్నారు. దాంట్లో ఎటువంటి సత్యం లేదు. కేవలం గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 1,26,000 మంది ఉన్నారు. మరి సగటున పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు గ్రామంలో 45 మంది ఉంటారు. రోజుకి 20 మందికి ఇస్తే ఇది ఎంత తొందరగా ఫినిష్ అవుతుంది అనేది అందరికి కూడా తెలుసు. కానీ తెలుగుదేశాన్ని ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలారా గమనించండి, తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పార్టీ, మరి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండే పార్టీ. మరి తెలుగుదేశం హయాంలో కూడా పేదలకు, ముసలి వాళ్ళకు, మరి దివ్యాంగులు కూడా పెన్షన్ల సకాలంలో ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 1వ తారీఖునే 4,000 రూపాయలు మరి పెన్షనర్స్ కి ఇవ్వబోతుంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం. ఈ రోజున చూస్తే కానీ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పెన్షన్ పథకాన్ని 35 రూపాయలతో మొదలుపెట్టి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో దాన్ని మరి 200 తీసుకొచ్చి మరి మొన్నటి వరకు 2,000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారిది మనం గమనిస్తే. అలాగే మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఎందుకంటే మనకున్న పథకాలు ఇప్పుడిచ్చే ప్రభుత్వం పథకాల కంటే మెరుగైన పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్, అలాగే ప్రతి ఒక్క పెన్షన్ తీసుకునే మరి మనిషికి 1వ తారీఖున 4,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు మరి వాళ్ళ పని చేయకుండా మరి ప్రజల్లోకి వెళ్లి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని తెలుగుదేశం, బీజేపీ, జనసేన తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి ఏ విషయమైనా కూడా వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో వారు ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా చేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయి. దీన్ని మేము అన్ని మండలాల్లో కూడా మా యొక్క కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఎవిడెన్స్ తో పాటు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ నందు పాల వ్యాపారం చేస్తున్న గండికోట పాలబాబి గత 7 సంవత్సరాలుగా వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వేసవి కాలం మొత్తం చల్లటి త్రాగునీటి చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. పాలబాబి సతీమణి స్వర్గీయ వరలక్ష్మి జన్మదినం సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వేసవిలో బాటసారుల ఎండవేడిమి నుండి ఉపశమనం కొరకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చలివేంద్రాన్ని వార్డు కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంబూరి రామచంద్రరాజు పలువురు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సుబ్రహ్మణ్యేశ్వర అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యులు తమ సేవలను అందజేశారు. చోడి పిండితో చేసిన జావను ఈ వేసవిలో త్రాగితే బలాన్నిస్తుందని చోడి జావను బాటసారులకు, ప్రయాణికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాపోలు భావన ఋషి, సుబ్రహ్మణ్యేశ్వర అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాలూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా సంఘటన స్థలానికి గండేపల్లి ఎస్ఐ రామకృష్ణ చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ వెనుక భాగం కారులో చిక్కుకున్న మృతదేహాల్ని బయటకు తీసేందుకు పోలీసులు శ్రమించారు. విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. టాటా ఏసీ వ్యాన్ ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో టాటా ఏసీ వ్యాన్ లో ఉన్న ప్రయాణికుల్లో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో 45 సంవత్సరాల హనుమంతు ఆనందరావు, 15 సంవత్సరాల హనుమంతు శేఖర్రావు, 65 సంవత్సరాల చింతాడి ఇందులు మృత్యువాత పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు. కాలు పట్టుకున్నా అదే ఏపీసీ కాల్ తీసుకున్నాను.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెన్షన్స్ పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలంటున్న చింతలపూడి ఎన్డీఏ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. విమర్శలు, సద్విమర్శలు, సూచనలు, సలహాలతో ముగిసిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ బూత్ స్థాయి కమిటీల సమావేశం. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం చెక్ పోస్ట్ వద్ద బిల్లులు లేని 7 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ నెల 5వ తేదీన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవ జాతర భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న సత్యనారాయణ. విశాఖ జిల్లా పెందుర్తిలో రోడ్డు ప్రమాదం, 3 కొవ్వూరు వాసులు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.